ఇక జై చాలా ట్రెడిషనల్‌గా పూలు, పళ్ళు ముల్తాడు అందరిని కలిసి లక్ష్మీ నివాసం వస్తాడు. ఇది చూసి ఇంట్లో వాళ్ళు రాంగ్ అడ్రస్‌కి వచ్చావు బాబు అని షాక్ అయిపోతారు. జై ఎవరి కోసం వచ్చాడో చెప్తే అందరూ ఇంకా షాక్ అవుతారు. మీ ఇంట్లో పని మనిషిగా ఉన్న భానుని నేను పెళ్లి చేసుకోవాలని వచ్చాను అని డైరెక్ట్‌గా ప్రపోజల్ పెడుతూ ఉంటాడు. జై తన గతానికి గుర్తు చేసుకుంటూ నేను సైట్ కొనుక్కోవాలనుకున్న నా భార్య కోసమే కానీ తన ఇప్పుడు లేదు. భానుని చూడగానే నాకు మళ్ళీ నా భార్యని చూసినట్లు అనిపించింది. తను రూపమే కాదు, తన పాట, తన చేతి వంట అన్నీ నా భార్యలానే ఉన్నాయి అని ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. ఇంట్లో కొందరు పెళ్ళి భాను ఇష్టం తన డెసిజన్ అని అంటే జై నాకు వీళ్ళ కోట్ల ఆస్తి ఉంది కానీ ప్రేమించే భార్య లేదు. భానుని నాకు ఇచ్చి పెళ్లి చేస్తే తన్ని పూలలో పెట్టి చూసుకుంటా అని ప్రామిస్ చేస్తూ ఉంటాడు. అహల్యకి జై భార్య మీద ఉన్న ప్రేమ చూసి చాలా రెస్పెక్ట్ వస్తుంది. నువ్వు భానుని పెళ్లి చేసుకుంటే అంటే మాకు ఆనందమే కదా అని అంటూ ఉంటుంది. భానుకి నీకు ఇష్టమేనా అని అడిగితే తన మాటలు కూడా మౌనంగా ఉంటుంది. అప్పటికి జైకి మేము మాట్లాడి ఫోన్ చేస్తాం అని చెప్పి పంపిస్తారు. జై వెళ్ళిపోతూ భానుతో సీక్రెట్ గా కంగ్రాచులేషన్స్, నువ్వు నా నుంచి తప్పించుకోలేవు అని ఒక డైలాగ్ వేస్తూ ఉంటాడు. ఇక వెళ్ళిపోతాడు. మన నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం.